ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన సిద్దయ్య అనే వ్యక్తి మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు విచారించగా వివిధ పోలీస్ స్టేషన్లో 20 బైకులు దొంగతనాలు చేసినట్లు నేరస్తుడు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుని దగ్గర నుండి 20 బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలంలో మెట్రో పరిసర ప్రాంతాలలో ఈ ఎల్బీ నగర్ డివిజన్లో తరచుగా ఈ 2 వీలర్ దొంగతనాలు తరచుగా రిపోర్ట్ అవ్వటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ ఎల్బీ నగర్ మరియు ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ ఒక షాడో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి అండ్ ఆంజనేయులను ఎక్కడైతే మెట్రో పరిసర కేంద్రాలుగా వారితో నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా వీరిద్దరూ ఆ ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక అనుమానాస్పదంగా ఒక సిద్దయ్య అనే వ్యక్తిని మనము గమనించి అతన్ని తీసుకోవటం జరిగింది కస్టడీలోకి. ఆ సందర్భంలో అతడు తీసుకున్నటువంటి 2 వీలర్ తను తస్కరించినటువంటి 2 వీలర్గా గుర్తించడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని తరువుగా ఇంట్రాగేషన్ చేయగా సుమారుగా కొన్ని బండ్లు అయితే ఈజీగా అంటే అదేం తాళం వేయకుండా లాక్ వేయకుండా ఈజీ టార్గెట్ వాళ్ళకి అట్లా తీసుకొని పడుతుంది, ఈజీగా వచ్చేస్తుంది హోండా కంపెనీ. అట్లా అది ఒక టార్గెట్ చేయడం వాడు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇట్లా మనకు రిపోర్టింగ్ కావటం ఇమీడియట్గా మన ఎస్హెచ్ఓ గారు అలర్ట్ అయిపోయి, అంజిరెడ్డి గారు అలర్ట్ అయిపోయి, మన డిఐ గారు ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు వీరస్వామికి వాళ్ళ క్రైమ్ టీము ఎస్ఐ గారు నరేందర్ వాళ్ళ కానిస్టేబుల్స్ అందరూ అలర్ట్ చేసుకొని ఇట్లా కాదు ఇది మనం ఒక డెకాయ్ పార్టీ పెట్టాలి, అంటే మనమే ఆడ బండి పెడుతున్నట్టు యాక్షన్ చేయాలా, మనం అక్కడి నుంచి తాళం వేయకుండా వెళ్ళిపోతే ఎవరు వచ్చి అబ్జర్వ్ చేస్తారని చెప్పి వీళ్ళు డెకాయ్ చేసినారు. దానిలో భాగంగా సందీప్ రెడ్డి అని ఇప్పుడు ఆంజనేయులు కానిస్టేబుల్స్